పెద్దలందరూ ఎంతగానో ప్రయత్నించినప్పటికీ యుద్ధాన్ని నివారించలేకపోయారు. కురుక్షేత్ర మహాసంగ్రామం ఆరంభమైంది. సింహనాదాలు, శంఖారావాలు, కొమ్మువాద్యాలు, భేరీ నినాదాలు, అరుపులు, రణగొణధ్వనులు ఇరువైపుల సైన్యంలోంచి పెల్లుబికాయి. మహాబలవంతుడైన భీమసేనుడు సింహగర్జన చేశాడు. అతడి గర్జన అన్ని రకాల ధ్వనుల్ని మించిపోయింది. మొదట కౌరవ సైన్యం కదిలి వచ్చింది. దుర్యోధనుడు శత్రువుపై దండెత్తమని ఆజ్ఞాపించాడు. అతి బీభత్సంగా ఉన్న పోరాటం. రథం మీద భీష్ముడు, దుశ్శాసనుడు పాండవుల వైపు దూసుకు వస్తున్నారు. దృష్టజుమ్నుడు ముందుగా నిలువగా పాండవులు విజృంభించి రంగంలోకి దూకారు. భీష్ముడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కూడా తన గాంధీవ ధనస్సునెత్తి భీష్ముడిని ఢీకొన్నాడు. వర్షపాతాన్ని మించిపోయేటట్లు శరపరంపరలు కురిపించారు. సాత్యకి కృతవర్మతోనూ అభిమన్యుడు బృహద్బలుడితోనూ తలపడ్డారు. బృహద్బలుడు అభిమన్యుడి కవచాన్ని చీరేశాడు. అతడి రథసారథిని పడగొట్టేశాడు. అయినా అభిమన్యుడు ఏమాత్రం గాబరా పడలేదు. బృహద్బలుణ్ణి 9 బాణాలతో గాయపరిచాడు. భీష్ముడు తదితర యోధులంతా అభిమన్యుడి విలువిద్యా ప్రావీణ్యానికి దిగ్భ్రాంతులయ్యారు. ఆ తండ్రికి తగిన తనయుడే అని భీష్ముడు అబ్బురపడుతూ ఉండగానే అభిమన్యుడు మిగుల రోషావేశంతో భీష్ముణ్ణి, ఆయన అనుయాయుల్ని ఒంటరిగా ఎదుర్కొన్నాడు. శల్య, కృతవర్మ భీష్ములపై విరివిగా బాణాలు గుప్పించి గాయపరిచాడు. అప్పుడు భీష్ముడు తన యావచ్చక్తితో ఆ చిన్నవాణ్ణి ఎదిరించాడు. అభిమన్యుడి వల్ల ప్రేరణ కలిగి ఉత్తరుడు తక్షణమే గొప్ప యోధుడిలా విజృంభించాడు. ఏనుగుపై స్వారీ చేస్తూ వచ్చి శల్యుడిపై భయంకరంగా దాడి చేశాడు. ఆ ఏనుగు గుర్రాన్ని కాళ్లతో నలిపేస్తూ మృత్యువాత పడేసింది. శల్యుడు క్రోధావేశుడై చిన్నవాడైన ఆ ఉత్తరుడి గుండెలను గురిపెట్టి బల్లెం విసిరాడు. అది సూటిగా వెళ్ళి గురిపెట్టిన గుండెల్ని చీరేసింది. ఉత్తరుడు నేల కొరిగి మరణించాడు. విరాటుని మరో కుమారుడు శ్వేతుడు ఉత్తరుడు మరణించడం చూశాడు. కోపంతో భగ్గుమంటూ రథాన్ని శల్యుడి వైపు పోనిచ్చాడు. అతిరథులైన 7 యోధులు శల్యుడికి రక్షణగా ఉన్నప్పటికీ శ్వేతుడు నిరుత్సాహపడి వెనక్కి తగ్గలేదు. బాణాలు, ఆయుధాలు మబ్బుల్లోని మెరుపుల్లా శ్వేతుడి మీద కురిశాయి. అయినా వాటినన్నిటినీ అద్భుతమైన చాకచక్యంతో తప్పించుకున్నాడు. ఇరుపక్షాల్లోని సైనిక యోధులు శ్వేతుడి రణకౌశలం చూసి నివ్వెరపోయారు. అది చూస్తూ ఉంటే శల్యుడిక మృత్యుకోరల్లో చిక్కుకున్నట్లేనని తోచింది. దుర్యోధనుడు, భీష్ముడు అపాయంలో చిక్కుకున్న శల్యుణ్ణి కాపాడాలని తక్షణం తరలివచ్చారు. శ్వేతుడు భీష్ముడి ధ్వజాన్ని త్రుంచి అవతల పారేశాడు. ఆయన రథంపైకి ఒక గద విసిరాడు. అది రథాన్ని తుత్తునియలు చేసింది. అప్పుడిక కసితో భీష్ముడు శ్వేతుడి మీదికి ఒక శరాన్ని వదిలాడు. అది శ్వేతుడి దేహాన్ని చీల్చడంతో మొదటి రోజు యుద్ధంలోనే అతడు నేలకూలి మరణించాడు. అంతట దుశ్శాసనుడు సంతోషం పట్టలేక కొమ్మూదుతూ నృత్యం చేశాడు. పాండవుల పక్షాన ఉన్న మహాయోధుల్లో శ్వేతుడొకడు. అతడి మరణానికి పాండవులంతా ఎంతో దుఃఖించారు. భీష్ముడు మళ్లీ పాండవ సేనపై దాడి చేశాడు. అప్పుడు అర్జునుడు ఎదురు నిలిచి పాండవ సైన్యం భీష్ముడి వల్ల హతమవ్వకుండా ఆదుకున్నాడు. అప్పటికిక సూర్యాస్తమయమైంది. ఇరుపక్షాల వారు యుద్ధం నిలుపదల్చారు. ఆ తీరుగా మొదటి రోజు పోరాటం ముగిసింది. ఆనాటి పోరాటంలో పాండవ సేన చాలా నష్టపోయింది. ధర్మరాజుకి ఏపాటి సంతృప్తి కలుగలేదు. దుర్యోధనుడు మాత్రం సంతోషంతో పొంగిపోయాడు. ధర్మరాజు కృష్ణుడితో, వాసుదేవ, భీష్ముడి శక్తి ఎంతటిదో చూసావా? తన బాణప్రయోగంతో మన సైన్యాన్ని ఎండుగడ్డిని అగ్నిమసి చేసినట్లు చేసి పారేశాడు కదా. ఆ సంగ్రామ యజ్ఞంలో నా బంధుమిత్ర పరివారాన్ని భీష్ముడి చేతపట్టి ఇలా బలి చేయడం కంటే అరణ్యానికి పోవడమే మేలనిపిస్తుంది కృష్ణ అంటూ వాపోయాడు. అంతట కృష్ణుడు ధర్మజుణ్ణి ఓదారుస్తూ, విచారించకు, శాంతించు. శిఖండి మీ పక్షాన ఉన్నట్లు నీకు తెలుసు కదా. ఆ శిఖండి భీష్ముణ్ణి వధించునున్న భవిష్యద్వాణి ఉండనే ఉంది కదా.
దృష్టద్యుమ్నుడు మీ పక్షమే, అతడేమో ద్రోణుణ్ణి అంతం చేస్తాడు అంటూ సమాధానపరిచాడు. మిగిలిన వారంతా కూడా యుధిష్ఠిరుణ్ణి ఉత్సాహపరుస్తూ మాట్లాడి సంతోషం కలిగించారు. ఆనాటి యుద్ధం గురించి మాట్లాడుకున్నాక అంతా తమ తమ గుడారాలకు వెళ్ళి మర్నాడు మళ్ళీ ఆ భయంకరమైన పోరు ఆరంభమయ్యే వరకు విశ్రాంతి తీసుకున్నారు. మొదటి రోజు యుద్ధం ముగిసింది. మర్నాటి యుద్ధానికై పాండవ బలం కొత్త వ్యూహం పన్నింది. తరగని ఉత్సాహంతో దృష్టద్యుమ్నుడు తమ సైన్యానికి ఏ విధంగానూ నష్టం వాటిల్లకుండా క్రౌంచపక్షి ఆకారంలో కొత్త రకమైన వ్యూహం మలచాడు. ద్రుపదుడు సేనా సహితుడై తలాపు దిక్కున నిలిచాడు. కుంతిభోజుడు ఛేది మహారాజు కళ్ళుగాను, మెడభాగంగా సాత్యకి సేన, ధర్మజుడు చంచువుగాను, భీమార్జున అభిమన్యులు శిరోభాగాన నిలిచారు. దుర్యోధనుడు పాండవుల సైనిక వ్యూహం చూసి తక్షణమే ద్రోణ కృపాచార్యుల్ని సమీపించి పాండవ బలాన్ని పటిష్టంగా అమర్చారు. కానీ మన సేన దాన్ని నాశనం చేయడం తథ్యం. మన వ్యూహం పన్ని అగ్రభాగాన పురోగామి అయి నిలిచిన భీష్మ పితామహుడు సామాన్యుడా అంటూ తృప్తిపడ్డాడు. సేనా సహితుడై దేవేంద్ర వైభవంతో తరలివస్తున్న భీష్ముడిని చూసి అర్జునుడి క్రోధం పెల్లుబిక్కింది. కృష్ణుడితో రథాన్ని భీష్ముడి వైపు పోనిమ్మన్నాడు. తాను ఆయన్ని రణక్షేత్రంలో కలుసుకోవాలనుకున్నాడు. తమ జోలికి వచ్చే లోపల ఆ కురు వృద్ధుని నేలకూలుస్తానన్నాడు. కృష్ణుడా మాటలన్నీ విని అలాగేనని అంగీకారాన్ని సూచిస్తూ రథం అటు మళ్లించడం తేలికే, కానీ జాగ్రత్త సుమా అన్నాడు. సైనికులు రథ పరిరక్షకులే వెంటరాగా అర్జునుడు భీష్ముడి వైపు పయనించాడు. యుద్ధం ప్రారంభమైంది. కురువృద్ధుడైన భీష్ముడు వింటిని ఎక్కుపెట్టి పాండవులపైకి ఉరికాడు. భీమార్జున అభిమన్యులపై బాణవర్షం కురిపించాడు. అప్పుడు అర్జునుడు 10 బాణాలు వరుసగా వదిలాడు. ఆ పిదప ఒక్కుమ్మడిగా 1000 బాణాలు గుప్పించి ఆయనపై దట్టంగా వాటితో ఏకంగా వలాల్లేశాడు. కానీ భీష్ముడు తన అమ్ములతో వాటినన్నిటినీ చెదరగొట్టేశాడు. ఆ మహావీరుల మధ్య హోరాహోరీ పోరాటం. ఒకరిని మించి మరొకరు వెనుకంజే లేదు. భీష్ముడికి సాయంగా ద్రోణుడు, ఆ పిదప దుర్యోధన జయద్రథులు కూడా తోడై నిలిచారు. అర్జునుడు ఏమాత్రం చలించకుండా ఒంటరిగానే వారందరినీ ఎదుర్కొంటున్నాడు. బాణాలు రువ్వుతున్నాడు. భీష్మద్రోణుల్ని గాయపరిచాడు. అర్జునుడొక్కడే ఎవరి సాయం లేకుండా పోరాడటం సాత్యకి పసిగట్టాడు. వెంటనే అతడికి సాయపడేందుకై అభిమన్యుడు మిగిలిన ఉప పాండవుల్ని వెంట తీసుకువచ్చాడు. అంతటా ద్రోణుడి దృష్టంతా వారిపై కేంద్రీకృతమైంది. ఆ లోపల భీష్ముడు అర్జునుడిని గాయపరిచాడు. అర్జునుడి వింటిని వలయాకారంగా గుండ్రంగా వంచేశాడు. అయినా అర్జునుడు మొక్కవోని సాహసంతో విషవాయువులు బుసగొడుతూ పడగ విప్పిన తాచుపాములా విరుచుకుపడ్డాడు. కౌరవ సైన్యంలోని యోధానుయోధులంతా కూడా ఆ ధాటికి హడలెత్తిపోయి గుడ్లు తేలేశారు. అప్పుడిక సూర్యాస్తమయమైంది. భీష్ముడు చిరునవ్వు నవ్వుతూ ద్రోణుడితో, ఇవాల్టికి పోరు చాలిద్దాం. మన సైనిక దళమంతా అలసి సొలసి భయభ్రాంతుల చిక్కి ఉంది. అర్జునుడు ఈ వేళ అపర మృత్యుదేవతలా ఉన్నాడు అన్నాడు. ద్రోణుడు నేటికి యుద్ధ విరామం అని ప్రకటించాడు. ఇరుపక్షాల సైన్యం యుద్ధం చాలించింది. పాండవుల సైనిక శిబిరంలో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. మూడవ నాడు భీష్ముడు తమ సైన్యాన్ని గరుడ వ్యూహంలో అమర్చాడు. ద్రోణ కృతవర్మలను నేత్రాలుగాను, భీష్ముడు వెన్నుభాగంగాను, అశ్వత్థామ కృపుడు పక్షిరాజు శిరోభాగంగాను, జయద్రథుడు అతడి సైన్యం చంచుపుటముగాను ఏర్పడ్డారు. దుర్యోధనుడు అతడి అనుచర బృందంతో వెనుక భాగాన నిలబడ్డాడు. అర్జునుడు పాండవసేనని అర్ధచంద్రాకారంలో ఆయత్తం చేశాడు. కుడివైపు భీముడు, మిగిలిన వారంతా వేర్వేరు తావుల్లో అర్జునుడి రక్షణలో నిలబడ్డారు. కొద్ది క్షణాల్లో పోరు ప్రారంభమైంది. రక్తపుటేర్లు ప్రవహించాయి. రథాలు, గుర్రాలు, ఏనుగులు ఆకాశమంత ఎత్తున దుమ్ము లేపుతూ పరిగెడుతున్నాయి. అర్జునుడు భయంకరంగా దండెత్తాడు. కానీ భీష్ముడు మడమ తిప్పక దృఢంగా నిలిచాడు. కాల యముడల్లే ప్రాణాలు తీసేస్తున్నాడు. అర్జునుడు అమిత క్రోధావేశంతో భీష్ముడిపైకి ఉరికాడు.
అభిమన్యుడు సాత్యకి శకునితో కలియబడ్డారు. కౌరవ పాండవుల మధ్య పోరు క్రమేణా పొగలై రాజుకుని సెగలై పెళ్ళుబికింది. ఇరువురు ఎవరికి వారు ఎదుటి వారిని ఓడించాలనే బింకాన ఉన్నారు. రాజులెందరో ఒక్కుమ్మడిగా వచ్చి అర్జునుడిని ఢీకొన్నారు. వారి చేతనున్న ఆయుధాల్ని ఏది ఉంటే దాన్నే క్రోధంతో అర్జునుడి మీదికి విసిరారు. కానీ అర్జునుడిని అవేం చేయగలవు? ఆకాశంలోంచి దేవగణమంతా ఆ మహాసంగ్రామాన్ని తిలకిస్తున్నారు. ఆహా ఓహో అని బ్రహ్మాండమని మురిసిపోతున్నారు. భీముడు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని ఒక వాడి అయిన బాణాన్ని దుర్యోధనుడిపై ప్రయోగించాడు. దాంతో అతడు తన రథం మీదే మూర్ఛిల్లాడు. తక్షణమే అతడి రథసారథి రారాజుని యుద్ధరంగం నుంచి అవతలికి తీసుకువెళ్లాడు. అప్పుడిక అతడి వెనకే సైనిక బలగాలన్నీ వికలమై పలాయనం సాగించాయి. తరువాత కొద్దిసేపటికి దుర్యోధనుడు తేరుకొని యుద్ధభూమికి తిరిగి వచ్చాడు. కానీ తమ సేనలన్నీ రణరంగం నుంచి పలాయనమైనందుకు నిర్ఘాంతపోయాడు. పాండవుల ధాటికి విధ్వంసానికి తట్టుకోలేక ఎక్కడలేని రోషావేశాలు పొంగగా భీష్మద్రోణుల వద్దకు హుటాహుటిన వెళ్ళాడు. మీరు ఇక్కడుండగా ఇలా జరగడం భావ్యంగా ఉందా? మన సేన పోరాడలేక పారిపోవడం అవమానంగా లేదు? మీరసలు పాండవ పక్షపాతులేమోనని నా భయం. యుద్ధారంభానికి పూర్వమే మేము పాండవులపై చేయి చేసుకోమని పోరాడమని చెప్పి ఉండాల్సింది. మీకు ద్రోణాచార్యుల వారికి నా పట్ల అనురాగం ఉంటే మీరిద్దరూ శత్రువులను అంతం చేయండి. శౌర్య సాహసాల్లో మీకు దీటైన వారెవరూ శత్రుపక్షంలో లేరని నేను గట్టిగా చెప్పగలను అన్నాడు. దుర్యోధనుడి అవాకులు చెవాకులన్నీ విన్న తరువాత భీష్ముడు నవ్వి అతడితో, నువ్వు శాంతి మార్గాన్ని విడిచిపెట్టి యుద్ధాన్ని చేపట్టావు. వారికక్కడ కృష్ణుడి ఆధిపత్యం ఉంది. అటువంటప్పుడు పాండవుల్ని దేవతలు దిగివచ్చినా ఓడించలేరన్నది ఖాయం. నువ్వేమో మమ్మల్ని అర్థం చేసుకోక మాట్లాడుతున్నావు. నేను నా యావత్ శక్తిని వినియోగించి నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నాను. నేనా వృద్ధుణ్ణి అయినా శక్తినంతా ధారబోసి సాయశక్తులా పోరాడుతున్నాను. నీ సైనికుల్ని వాళ్ళేం చేస్తున్నారు? నేను అలాగే వారి సేనని గాయపరిచి చెదరగొడుతున్నాను అన్నాడు. నాటి యుద్ధంలో పాండవులు మొదటి భాగం పోరు గెలిచారు. భీష్ముడు మాత్రం నూతనోత్తేజంతో మదించిన ఏనుగులా పాండవ సేనపై కురికాడు. అది మధ్యాహ్న సమయం. ఇంకా అరపూట భీష్ముడితో తలపడాలి. అంతలో రక్తపుటేరు ప్రవహించసాగింది. రణభూమిలో ఎక్కడ చూసినా భీష్ముడే సుడిగాలిలా వీరవిహారం చేస్తున్నాడు. భీష్ముడి స్వైర విహారాన్ని చూసి కృష్ణుడు అర్జునుడితో, ధనంజయ, ఇదిగో చూడు, నీకు పరీక్షా సమయం ఆసన్నమైంది. భీష్ముడు, ద్రోణుడు మొదలైన పెద్దల్ని కూడా సమయం వస్తే చంపకమానని శపథం చేశావు. ఇప్పుడు నీవన్న ఆ మాట నిలబెట్టుకోవాల్సిన తరుణం వచ్చేసింది. లేకపోతే మన సైన్యం నిబ్బరం కోల్పోయే ప్రమాదం ఉంది. వారు అధైర్యపడిపోతారు. వెనక ముందు చూడక భీష్ముని ఎదిరించాలి అంటూ హెచ్చరించాడు. అర్జునుడు తమ రథాన్ని భీష్ముడి వైపు పోనివ్వమన్నాడు. అర్జునుడి రథం భీష్ముడి వైపు మళ్లడమే తరువాయన్నట్లు భీష్ముడు బాణాలు గుప్పించి యుద్ధ విధానంగా స్వాగతం చెప్పాడు. అర్జునుడు మాత్రం 3 బాణాలు ప్రయోగించి భీష్ముడి ధనస్సును ముక్కలు చేశాడు. అంతటా గాంగేయుడు మరో విల్లు అందుకొని ఎక్కుపెట్టాడు. గాని అది తుంపులైపోయింది. అర్జునుడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని భీష్ముడు ఎంతో మెచ్చుకుంటూ, వీరయోధుడా రా అంటూ మరో విల్లు అందుకుని అర్జునుడి రథం మీద గురి తప్పకుండా బాణవర్షం కురిపించాడు. భీష్ముడంటే అర్జునుడికి వల్లమాలిన గౌరవం కావడంతో కావాలనే దెబ్బకు దెబ్బతీయకుండా వెనక్కు తగ్గుతున్నట్లు కృష్ణుడు పసిగట్టాడు. ఇక ఈ పద్ధతే కొనసాగించాడంటే పాండవసేన క్రమశిక్షణ కోల్పోతుంది. ఇక ఉన్నది కాస్త కూడా దక్కకుండా పోతుంది అని అతడు మనస్సులో పర్యాలోచిస్తూ ఉండగా భీష్ముడు మరికొన్ని బాణాలు వదిలాడు. అవి కృష్ణార్జులు ఇరువురిని గాయపరిచాయి. భీష్ముడు ఆవేశంతో ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిపిస్తూ ఉండడం, అర్జునుడు వాటికి బదులుగా సాధారణమైన బాణాలు వదిలి ప్రతిఘటిస్తూ ఉండడం కృష్ణుడు కనిపెట్టాడు. పాండవ సేనకు ముప్పు తప్పదు, చిక్కుల్లో పడుతుంది అనుకుంటూ ఉండగా పాండవ సైన్యం చెల్లాచెదరైపోసాగింది. కృష్ణుడు అతి చాకచక్యంగా రథాన్ని నడిపిస్తున్న భీష్ముడి బాణాలు ఇరువురిని మాటిమాటికి గాయపరుస్తున్నాయి. అతడికి పట్టరాని కోపం వచ్చింది. అర్జునుడితో, అర్జున, నేను ఎక్కువసేపు ఓపిక పట్టదలుచుకోలేదు. నువ్వు చేయకపోతే నేనే భీష్ముని తుదముట్టిస్తా అంటూ చేతిలోని పగ్గాల్ని వదిలిపెట్టి చక్రాయుధం చేతబట్టి రథం మీద నుంచి కింద కురికాడు. భీష్ముడి వైపుకు దూసుకు వెళ్ళాడు. కానీ భీష్ముడు కంగారు పడలేదు. సరికదా ఆనందంలో మునిగిపోయాడు. వింటిని ఆవలకు విసిరేసి చేతులు జోడించి, రావయ్యా దేవాదిదేవ, నీకు వంగి నమస్కరిస్తున్నాను. ఓ మాధవ, నా కోసం రథం దిగి ఇక్కడికి వచ్చావా?
నీ చేతుల్లో నాకు మరణం ప్రాప్తిస్తే అది నా మహద్భాగ్యం అనుకుంటా స్వామి. అది అత్యున్నత పదవిని అందుకున్నట్లే. ముల్లోకాలలోనూ నాకు ఖ్యాతి దక్కుతుంది. ఆ వరం ప్రసాదించు అని వేడుకొన్నాడు. అర్జునుడు అదంతా చూశాడు. అతడి మనస్సెంతో కలతపడింది. రథం నుంచి దూకి పరుగున పోయి కృష్ణుడి చేయి పట్టుకుని బలవంతంగా అతన్ని వెనక్కి లాక్కుని వచ్చాడు. అర్జునుడు తల వంచి నమస్కరించి, జనార్దన, నీ కోపం చల్లారాలి. నా శపథాన్ని నెరవేరుస్తానని ఇదిగో ప్రమాణం చేసి చెబుతున్నా. కౌరవుల్ని తప్పక నాశనం చేసి తీరుతాను అని దృఢంగా చెప్పాడు. అంతటితో కృష్ణుడు తృప్తిపడి రథమెక్కాడు. పగ్గాలు చేతపుచ్చుకున్నాడు. తన పాంచజన్యమనే శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనికి 4 దిక్కులు మార్మోగాయి. భీష్ముడు భూరిశ్రవణుని వెంట తీసుకుని బాణాలు చేతబట్టి నక్షత్రకూటాన్ని నాశనం చేసే తోకచుక్కల అర్జునుడిపైకి పరిగెత్తి ఈటెనొకదాన్ని పార్థుడి మీదికి విసిరాడు. ఆ విధంగా సమరం ఎంతోసేపు కొనసాగింది. అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి కౌరవ సేనలో ఎక్కువ భాగాన్ని నాశనం చేశాడు. సూర్యాస్తమయం అయ్యే వేళయింది. భీష్మ ద్రోణులు సైనికులకు యుద్ధం విరమించవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. 3వ నాటి పోరు ముగిసింది. దుర్యోధనుడు నిరాశపూరితుడైనాడు. అర్జునుడి భయంకర రూపాన్ని అతడు ఆనాడే చూశాడు. ఈనాటి పోరాటంలో అర్జునుడు 10,000 మంది యుద్ధవీరుల్ని 7,000 ఏనుగుల్ని హతమార్చాడు. అసాధారణమైన సాహస కార్యం. అంతటి ఘనకార్యం ఎవ్వరి వల్ల కాదు సుమా అంటూ కౌరవ వీరులు చెప్పుకోసాగారు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.